పద్మశాలీలు ఇప్పుడు 11-12 లక్షలు, ఇప్పుడు 2024లో కూడా 12 లక్షలు ఉన్నట్లు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో పద్మశాలి కులానికి సంబంధించినటువంటి లెక్కలు మా పద్మశాలి కులస్తులను 5వ స్థానంలో ఉంచారు. చూపించడం తప్పని, పద్మశాలీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి కులానికి సంబంధించి దాదాపు 30 లక్షల పైగా ఉన్నారని మా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. చాలా మంది బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం జరిగింది. ఇంకా వీరందరినీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ మంది పద్మశాలి కుటుంబాలు ఉంటారని మా సంఘం తరఫున మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మళ్ళీ వెంటనే రీసర్వే చేయించి పద్మశాలీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 30 లక్షల జనాభా ఉన్న పద్మశాలి కులం వారికి అన్ని రంగాలలో అన్యాయం జరుగుతున్నది. విద్య, ఆరోగ్య, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాలలో కనీసం ప్రాతినిధ్యం లేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కులం వాళ్ళను సంబంధించి రీసర్వే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పద్మశాలి కులం వాళ్ళు అన్ని రంగాల్లో అవకాశం కల్పించాలని, యువతను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పద్మశాలి కులం వారు దాదాపు 98,000 మంది చేనేత మరియు పవర్లూమ్ మగ్గాలపై జీవనం సాగిస్తున్నారు. వీరికి కూడా సరైన ప్రభుత్వం ఆదరణ లేక చాలా మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా కుటుంబాలు కూడా వీధి పాలైనారు. ఇంకా 29 లక్షల మంది రోడ్లపైన, సైకిళ్ల పైన, తలపైన బట్టలు పెట్టుకుని తిరిగి అమ్ముకోవడం జరుగుతుంది. ఇంకా చాలా మంది చిన్న చిన్న పరిశ్రమల్లో, హోటల్స్లలో, చిరు చిరు వ్యాపారాలలో కార్మికులుగా సొంతంగా పనిచేయడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మా జనాభాను వాస్తవ రూపంలో సర్వే చేయించి మా పద్మశాలి కుటుంబానికి సంబంధించి అన్ని రంగాల్లో ఎదిగేటట్లు అవకాశం కల్పించాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై మార్కండే. గౌరవనీయ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నేను బూర మల్లేశం, పద్మశాలి రాష్ట్ర గౌరవాధ్యక్షుని, సీనియర్ గౌరవాధ్యక్షుని. దయచేసి ఏ ప్రభుత్వమైనా కానీ పద్మశాలిని చిన్న చూపు చూస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మొన్నటి సర్వే చూస్తే ఇంతవరకు 2014-15 సకల జన సర్వే జరిగినప్పుడు మరి అప్పుడు దాదాపు 14-16 లక్షల దాకా చూపిస్తే, మరి 11 12 లక్షలు చూపిస్తే, మరి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ 11 లక్షల పైన చూపించడం అనేది ఇది ఎంత అంటే నిరుపయోగంగా ఉన్నది. ఆ సర్వే తప్పు. మళ్ళీ ఏం చేయాలంటే ప్రత్యేకించి రీసర్వే చేయాలి. తప్పకుండా రీసర్వే చేయకపోతే మాత్రము పద్మశాలి ఉద్యమిస్తాము మేము. ఎందుకంటే నామకే వస్తే ఏదో సర్వే ఇస్తున్నామంటే అట్లాంటి నేను సర్వేలో నేను కూడా లేను, నాకే తెలియదు, మా కుటుంబాలకే తెలియదు, మరి ఎవరు వచ్చిందో ఎవరు పోయినో తెలియదు. మరి అట్లా ఎన్ని లక్షల మంది పోవచ్చు? ఒక్కొక్క జిల్లా తీసుకుంటే ప్రతి జిల్లాలు చూస్తున్న దాదాపుగా ఒక సిరిసిల్ల జిల్లానే దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది జనాభా వెళ్తారు. సిద్దిపేట జిల్లాలు తీస్తే ఒక మినిమం 1,20,000 జనాభా వెళ్తుంది. మరి ఒక 2 జిల్లా నారాయణపేట ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, గద్వాల ఉన్నది, ఇటు వరంగల్ ఉన్నది, మరి పోచంపల్లిలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మరి ఎన్ని లక్షల జనాభా కావాలి? అంటే మాకు కావాలని పద్మశాలి అనగదొక్కడమే ఉన్నది తప్ప ఎవ్వరు కూడా మమ్మల్ని పైకి తీసుకొస్తలేదు. దయచేసి ఇది గమనించి ఇప్పుడు ప్రతిది కూడా మీకు శాత కాబట్టి మాకు చెప్పండి. మా సంఘం ద్వారా మేము చేస్తాం సర్వే. ఆ సర్వే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చెప్పండి. మేము ప్రతి జిల్లా మాకు ఆర్గనైజేషన్ది, ప్రతి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ప్రతి మండలంలో ఉన్నది, 10 గ్రామ కమిటీలు ఉన్నాయి మాకు. మేము చేస్తాము. ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. ఇక మొన్న సర్వే ఇచ్చారు, దాన్ని చూస్తే ఇప్పుడు నాగరోటు ఉన్నది 56 కాలాలలో ఎందుకు కొందరు పాల్గొనలేదంటే
ఆర్థిక అభివృద్ధి వాని సర్వే నంబరు, నీకు భూమి ఎంత ఉన్నది, నువ్వు ఏ ఇల్లు ఉన్నది, నువ్వు సిమెంట్ ఇటుక పెట్టినావా లేకపోతే మట్టి ఇటుక పెట్టినావా లేకుంటే ఏ దాంతో కట్టినావు, ఇవ్యా ఇది సర్వేలు. ఏం ఆలోచిస్తున్నావు ప్రభుత్వం? కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి దీని మీద పద్మశాలి కులములు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అన్యాయం జరుగుతుంది. మరి ఒక వీవర్స్ అంటావు, చేనేతను ప్రభుత్వంలో వృత్తిలో ఉన్న వాళ్ళంతా 1% లేరు. ఇవాళ మొత్తం కలిపితే 80-90 వేల మందో లేరు. మరి ఇన్ని లక్షలలో ఉన్నారు, మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? దాదాపు 20 లక్షలు, దాదాపు 15-20 లక్షల మంది ఇతర వృత్తులు. వాళ్ళు బట్టలు అమ్ముకుంటారు, వాళ్ళు జీతం ఉంటారు, వాళ్ళు పల్లీల బండిలు నూపుతారు, వాళ్ళు తోపుడు బండ్లు నూపుతారు, పండ్లు అమ్ముకుంటారు. అంటే ఇంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మాకు ఆలోచించి అట్టడిగా ఉన్నటువంటి పద్మశాలులందరినీ కూడా తప్పకుండా వాళ్ళకి సహకరించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇలా ఏ మొగలు తిట్టడం కాదు, మేము ఇవ్వాలంటలేము. ఏ ప్రభుత్వములు మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మాకు కూడా మా జనాభాను గుర్తించి ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ అనేది కంపల్సరీ. ఇవాళ అన్నారు 30, మా జనాభా మొత్తం బీసీల జనాభా దాదాపు 60-65% ఉంటుంది, తక్కువ లేదు. దాన్ని తక్కువ చూపిస్తుండ్రు. ఇవాళ నాకు 42% రిజర్వ్, 42% కూడా తక్కువనే. తక్కువ మొత్తం చూస్తే దేశంలో కూడా బీసీల కానిటోళ్ళు 50%కి ఎక్కువ ఉండాలి. ఇవి దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించాలి. బీసీ కాకుండా మా పద్మశాలను మాత్రము దాదాపు మరి ఇండియా మొత్తం చూస్తే దాదాపు 1,52 కోట్ల మంది ఉంటారు. మన దగ్గర నుంచి వలస పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బొంబాయి, భీమండి, పూనా, అహ్మదాబాద్, సోలాపూర్ ఇవన్నీ చూసినట్టయితే లక్షల మంది ఉన్నారు. ఒక అహ్మద్నగర్లోనే దాదాపు 2-3 లక్షల మంది మన పద్మశాలిలో ఉన్నారు. కానీ దీన్ని మంచిది కాదు. దీన్ని బాగా ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. దయచేసి జై మార్కండేయ, జై పద్మశాలి. మీడియా మిత్రులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నుండి రాజకీయ విభాగం చైర్మన్గా గుంటి నగేష్ నా పేరు. ఇటీవల జరిగిన బీసీ కులగణన సర్వేలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జనసంఖ్యని 12 లక్షల మందికి చూపించి 5వ స్థానంలో కుంచడం అనేది ఇదొక రాజకీయ కుట్ర కోణం. ఇది ఒక్క పద్మశాలీలకు కాదు, యావత్ బీసీ కులాలకు అనగదొక్కడానికి చేసినటువంటి కుట్ర. గతంలో సర్వే చేసినప్పుడు 65% ఉన్నటువంటి 66% ఉన్నటువంటి బీసీ కులాలు 46% చూపించడం అంటే కులాల్లో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ జనాభా పెరుగుతుందా తరుగుతుందా? ఇప్పుడు ఒకవైపు జనాభా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకుంటూనే ఇక్కడ కులాల కాడికి వచ్చేటప్పటికి సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఈ ఇటీవల జరిగిన ఈ కులగణన సర్వే కోర్టు మొట్టకాయలతోటో లేకపోతే ఒత్తిడితోటో తొందరపాటు తనంతోటో చాలా సిబ్బంది యొక్క తెలివిలేని తనంతోటో సిబ్బంది కూడా అక్కడ సరిగ్గా సక్రమంగా చేయలేదనేది ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఈ సర్వే లోపభూయిష్టంగా ఉంది. ఈ సర్వే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి జాతీయ కాంగ్రెస్ పార్టీ అవలోకనం చేసుకుంటే పద్మశాలిని మీకోసం ఎంత త్యాగం చేశారో గుర్తు తెచ్చుకోండి. మీ పార్టీకి రాట్నాన్ని అందించింది, కాంగ్రెస్ పార్టీని బతికించింది, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమాన్ని చేసింది చేనేత బట్టలు చేనేత వస్త్రం మీద రాట్నం మీదనే. అదేవిధంగా ఈనాడు మీరు పద్మశాలిని తక్కువ చేసి చూపించి అణగదొక్కాలని చూస్తే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగాల్లో ఉన్నతంగా వీళ్లకు సహాయ సహకారాలు అందించకుండా అనగదొక్కాలని చూసినట్లయితే అదే స్వాతంత్ర స్ఫూర్తితోటి, అదే గాంధీజీ స్ఫూర్తితోటి మా ఉద్యమం మొదలవుతుందని మేము తప్పకుండా ఉద్యమించి సోదర బీసీ కులాలతోటి ఉద్యమాన్ని చేపడతామని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కులగణన రీసర్వే చేయించి తగు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మా బీసీ కులాలని కానీ ముఖ్యంగా మా పద్మశాలి కులాన్ని భ్రష్టు పట్టించే విధంగా, అనగదొక్కే విధంగా చేసినట్లయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతామని మేము మీ ముఖంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నా పేరు వేముల బాలరాజు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల సర్వే మరి 2 నెలల నుంచి కులగణన చేపట్టి మరి చాలా కులాలకు అన్యాయం చేసిండ్రు. మరి అందులో మా పద్మశాలి కులము
30 లక్షలు ఉన్నటువంటి జనాభా కులం, అటువంటిది 12 లక్షలు చూపించిండు. ఒక్క హైదరాబాదులోనే 10 లక్షల మంది పద్మశాలీలు ఉంటారు జిహెచ్ఎంసీ పరిధిలోనే. అటువంటిది ఉమ్మడి 10 జిల్లాలలో మేము సర్వే చేసినప్పుడే 2011లో 18 లక్షల జనాభా ఉన్నటువంటి మా పద్మశాలి కులం మరి 11కును ఇప్పుడు 24, 25కు మరి 16 సంవత్సరాల నుంచి మరి ఎంత పెరుగుతుంది అనే దాని మీద గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. తప్పులు తడకగా మరి యొక్క సర్వే చేసిళ్ళు. ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేపించి మా యొక్క పద్మశాలి యొక్క జనాభాను క్లియర్గా ప్రభుత్వం గుర్తించాలని చెప్పిన దాని మీద నేను మనవి చేస్తున్నాము. మరి అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేది ప్రభుత్వం ఆమోదించినటువంటి సంఘము. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా 50,000 మెంబర్షిప్ తోని మేము ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికైనటువంటి సంఘం ఉన్నది. మీరు గనక మాకు అప్పచెప్పినా గానీ మేమైనా సర్వే చేపించి మీకు కులగణన మా పద్మశాలి సంఖ్యంతో మేము నిరూపించేటువంటి శక్తి మాకున్నది. మీరు ఆ అవకాశం ఇచ్చినట్టయితే మేము చేయగలమని చెప్పని తెలియజేస్తూ కరెక్ట్ గా సర్వే చేసి మాకు చేసి అన్ని రంగాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మాకు అవకాశం కల్పించే విధంగా ఈ సర్వే చేపియాలని చెప్పిన దాని మీద మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఈ మధ్య కాలంలో చేసినటువంటి కులగణన సంబంధించి దాన్ని విశ్లేషించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీట్లో విశ్లేషించినటువంటి మీడియా మిత్రులకు అలాగే కుల బాంధవులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకటే విషయం, ఇక్కడ కూర్చున్న వాళ్లలోని చాలా కుటుంబాలకు ఎవరు వచ్చి కూడా సర్వే చేసి నమోదు చేసినటువంటి లేదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజకుమార్ గారు, అలాగే బుర్ర మల్లేశం గారు, రాష్ట్ర నాయకులు ఇలాంటి వాళ్ళే తీసుకోలేదు. అంటే ఏ లెవెల్లో ఈ సర్వే జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి ఆలోచించాల్సిందిగా నేను కోరుచున్నాను. చాలా మంది ఇళ్లకు రాకుండా వాళ్ళు ఎక్కడో కూర్చొని దాన్ని రాసుకొని తీసుకొచ్చి ఇంతే జనాభా ఉందని చెప్తే ఎలా జరుగుతుంది? ఈ జనాభా ఎక్కున్నదా తక్కువన్నదా అనే కాదు, ఆ జనాభాలో మేము తక్కువ ఉంటే మాకు రావాల్సినటువంటి వాటా కానివ్వండి, మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన హక్కులు కానివ్వండి, కానీ ఏది రాకుండా కూడా ఇప్పటికే అనగదొక్కబడుతుంది. ఇంకా తొక్కడానికి ఈ కార్యక్రమం చేశారనేది మాకు అర్థమవుతుంది. దీంట్లో ఒక్కటే కాదు, మా ఒక్క కులాన్నే కాదు, బీసీ కులాలన్నింటినీ కూడా ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు తగ్గించి చూపిస్తున్నారు. 2014లో కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని చేశారు. ఆ రోజే 20 లక్షల మంది దాకా ఉన్నారనేది అనఫీషియల్ గా తెలిసిన వార్త మాకు. అలాంటిది ఈ రోజుకి వచ్చేసరికి దాన్ని 11 లక్షలకు చూపిస్తున్నారు. ఏ లెవెల్లో చూపిస్తున్నారు? గవర్నమెంట్ దీని మీద మళ్ళీ ఒకసారి ఆలోచించి మీ వల్ల కాకపోతే మాకు చెప్పండి. మాకు ప్రతి చోట కుల సంఘాలు ఉన్నాయి, ఆ కుల సంఘాల ద్వారానన్నా మేము సర్వే ఇప్పటికైనా చేస్తాం. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము చేస్తాం. చేసి మీకు సరైన రిపోర్ట్ ఇస్తాం. మీరు కూడా దానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మా దామాషా ప్రకారం మా కులానికి కావాల్సినటువంటి హక్కులను కానివ్వండి, ఇలా చేనేత ఇంకా కార్మికులు ఇన్నాళ్లకు ఇంత గవర్నమెంట్ వచ్చి 75 ఏళ్లు జరుగుతున్నప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు తర్వాత చేనేత వృత్తి ముఖ్యమని అంటారు రాష్ట్ర దేశం మొత్తంలో, కానీ వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు. ఈ గవర్నమెంట్ కు అలాంటి ఆలోచన కూడా రావడం లేదు. ఇంతమంది ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న గవర్నమెంట్ చేనేతను ఎట్లా బతికించాలి? అది కనుమరుగైపోతున్నది. ఇవాళ ఎన్నో జంతువులు కానివ్వండి, మనుషులు కొంతమంది కొన్ని కనుమరుగైపోతున్నట్టే ప్రపంచంలో ఈ చేనేత వృత్తి కూడా ఒకనాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలి. లేదు మాతో చేయించుకొని మాకు అవకాశం ఇస్తే మేము కూడా చేసి దానికి సరైన రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సభను ఆశించిన పెద్దలకు కూడా చెప్పేది ఏంటంటే, అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడానికి ఇక్కడ కూర్చున్నాం. ముఖ్యంగా ఏంటంటే, మన తెలంగాణలో ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. 2011 ఏదైతే సెన్సస్ ఉందో
దాని ప్రకారంగా మనకి 56 పాయింట్ అంటే సుమారు 56.43% ఇక్కడ బీసీలు ఉన్నప్పుడు ఈ జనాభా పెరుగుతుందే కానీ తరగడం అనేది మొట్టమొదటిసారిగా మనం వింటున్నాం. అది 46% కుదించారు. అంతేకాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కలిపి సుమారుగా 9 మిలియన్ అంటే 90 లక్షల మంది పద్మశాలి ఉన్నట్టుగా ఎస్టిమేషన్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఈ 90 లక్షల మంది పద్మశాలీలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మరి తెలంగాణ సపరేట్ అయినప్పుడు మనం తీసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా 11 లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 78 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో పద్మశాలీలు ఉన్నట్టుగా వాళ్ళు లెక్కలు చూపిస్తే అది పచ్చి అబద్ధం. ఎందుకంటే తెలంగాణలో పద్మశాలీలు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా సుమారుగా మన తెలంగాణలో ఈ చేనేత సహకార సంఘాలనేవి ఉన్నాయి. అవి సుమారుగా ఒక 1000 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘంలో సుమారుగా 2000 మంది సభ్యులు తీసుకున్నా కూడా ఆ లెక్క ప్రకారంగా ఒక 20 లక్షల మంది తప్పనిసరిగా పద్మశాలీలు ఉంటారు. ఇంకా గుడ్డి లెక్కలు తీసుకున్నట్టయితే ఇప్పుడు సుమారుగా 12,000 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏ గ్రామంలో మినిమం 200 కంటే యావరేజ్ గా ఒక 200 మంది పద్మశాలీలు తీసుకున్నా కూడా సుమారుగా 24 లక్షల మంది పద్మశాలీలు ఉంటారు. ఈ లెక్కలు ఎక్కడ పోయాయి? ఏ విధంగా వీళ్ళు 11 లక్షలు ఎంత వచ్చారు? 17 లక్షల మంది. ఉదాహరణకి తెలంగాణలో ఏ గ్రామమైనా తీసుకోండి, అక్కడ 80% వరకు చాలా వరకు అంటే ఉదాహరణకి నల్లగొండ జిల్లా తీసుకున్నట్టయితే ఏ గ్రామంలో పోయినా కూడా సుమారుగా 60 నుంచి 70% ఓన్లీ పద్మశాలీలో ఉంటారు. మరి ఈ విధంగా అట్లాగే వరంగల్ గాంధీ, జగిత్యాల తీసుకున్నా, తర్వాత కరీంనగర్ తీసుకున్నా, నిజామాబాద్ తీసుకున్నా ఈ పద్మశాలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరి ఇవన్నీ కూడా లెక్క కట్టుకున్నట్టయితే యావరేజ్ గా తీసుకున్నా కూడా ఇక్కడే 18 లక్షల వరకు వస్తుంది. మరి 11 లక్షలు ఏ విధంగా కట్టారో అది చాలా తప్పు. అంతేకాకుండా ఈ బీసీ అనేది ఏదైతే ఉందో ఇంతకుముందు ఈ 2011 గణనలను కూడా ఈ సెన్సస్ లో కూడా ఈ ముస్లిం జనాభాని ఏదైతే ఉందో దాంట్లో తీసుకోలేదు. కరెక్ట్ గా వాళ్ళు ఎంత ఉంది? ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే సుమారుగా 11% వాళ్ళే ఉన్నారంటే ఈ 46% 11 తీసే 35 మంది నా బీసీలు ఉండేది. ఇది కూడా ఒక క్వశ్చన్ మనకే. కాబట్టి ఈ లెక్కలు పూర్తిగా తప్పని చెప్పొచ్చు. ఈ సర్వే అనేది ఏదైతుందో అది పూర్తిగా అబద్ధం. ఉదాహరణకి పద్మశాలిలో సుమారుగా ఓ 300 కుటుంబాలలో ఓ 200 కుటుంబాలు పద్మశాలీలు ఉంటారు. హార్డ్లీ ఓ 50 కుటుంబాలు వాళ్ళు పరిశీలన చేశారు, అంతే. ఓన్లీ సర్వే చేశారు, మిగతా వాళ్ళకు రాలేదు. సుమారుగా మా ఇంట్లోనే సుమారుగా 5 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం తప్ప 4 కుటుంబాలు అసలు ఎవరు అడగని కూడా అడగలేదు. సో ఈ విధంగా ఏదో తప్పుడు తడక లెక్కలు చూపించి 11 లక్షలు ఏదైతే చెప్తున్నారో అది చాలా తప్పు. కాబట్టి ఈ సభ నుంచి మేము గవర్నమెంట్ కూడా కోరేది ఏంటంటే ఈ సర్వే ఏదైతే చేశారో అది తప్పు, మన రీసర్వే చేయాలి. అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా మేము ప్రభుత్వానికి ఇచ్చి మేము వాళ్ళతో కూడా సహకరిస్తాం. ఎందుకంటే వెంటనే మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వీరు కూడా సర్వే చేసి అంటే వీళ్ళు ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ నుంచి ఈ ఆధారాన్ని కూడా సేకరించి తప్పనిసరిగా మేము ప్రభుత్వం ముందర ఉంచుతాం. దానికంటే ముందరగా ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు ఈ పద్మశాలీలు 11 లక్షల మంది ఉన్నారనేది ఏదైతే ఉందో అది తప్పని మనము ఇక్కడ నిఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. రీసర్వే చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తూ, నా పేరు గంజి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి, ఆఫీస్ ఇన్ఛార్జ్, టిపిసిసి వీవర్సెల్ జనరల్ సెక్రటరీగా. ప్రధానంగా ఈరోజు పద్మశాలీలకు వారు ఇచ్చినటువంటి ఒక జనాభాలో ఎందుకు తగ్గించారనేటువంటిది ఒక ఆలోచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చేసినటువంటి ఒక త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో
మొదటగా చెప్పాలంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వ మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మొదటిగా ఏర్పడినటువంటి ఒక దాంట్లో వాస్తవానికి జరిగినటువంటి ఒక తప్పును కూడా అప్పుడు కూడా మరి మా పద్మశాలకు జరిగినటువంటి ఒక తప్పే. అంటే తెలంగాణ ఏర్పడినటువంటి ఒక ప్రథమంలోనే చేసినటువంటి ఒక కులగణనలో మాకు సరైనటువంటి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదనేటువంటిది మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ మరి దీంట్లో కూడా ప్రధానంగా మాకు పద్మశాలిలో శాతాన్ని తగ్గించారా లేకపోతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారా అనేటువంటిది మరొకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మేము తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు పెట్టాం. ఈ ఎన్నికల్లో 33 జిల్లాలో ఉన్నటువంటి ఒక పద్మశాలి ప్రజానీకం అందరూ కూడా ఇందులో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికల్లో పాల్గొన్నారు. మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఒక పద్మశాలి లెక్క శాతం ఎంత అనేటువంటిది మాతో రిపోర్ట్ ఉంది. కావాలంటే మేము ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. 30 లక్షల పైబడి మాతో ఉన్నటువంటి ఒక పద్మశాలను మరి ఇంతగానం తక్కువ ఎందుకు తగ్గించి చూపిస్తా ఉన్నారనేటువంటిది ప్రభుత్వం మరొకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే రకంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకరణ కూడా తప్పకుండా దీని మీద జరుగుతున్నటువంటి ఒక అన్యాయమా లేకపోతే అక్రమమా అనేటువంటిది తప్పకుండా ఆలోచన చేసి దీని సరైనటువంటి ఒక జనాభా నివేదికను మరి మళ్ళీ వాళ్ళు చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము కోరడం జరుగుతా ఉన్నది. ఒకవేళ మేము ఉండేటువంటి ఒక జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది 30 లక్షల పైబడి ఉన్నటువంటి దానికి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నటువంటి ఒక 5% అనేటువంటి చూపిస్తా ఉన్నారు. మరి మేము తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి ఒక వ్యవధులనే మాకు ఉన్నటువంటి ఒక 8% అనేటువంటిది ఈ రోజు ఎటుపోయిందనేటువంటిది మేము తప్పకుండా మా యొక్క తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మేము దీన్ని ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి దీన్ని మరోసారి సర్వే చేయాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరి అదేవిధంగా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులందరికీ మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం. ఏంటంటే మా పద్మశాలిలే కాకుండా బీసీలందరికీ ఏదో ఉచితాలు అవి ఇవి ప్రభుత్వాలు రాజకీయాలు అందరూ ఉపయోగించుకుంటున్నారు. బీసీలను అందరినీ గొర్రెలు మేకలు అవి గౌడ్స్ కు వేరే రకంగా ఇచ్చి మా పద్మశాలిలకు కూడా ఎలాంటివి ఇవ్వకుండా సైకిళ్ల మీద కూడా బట్టలు అమ్ముకుంటున్నారు. నెత్తి మీద బట్టల మూట కట్టుకొని తిరుగుతున్నారు. మొగ్గాలు నేసి బట్టలు చినిగిపోయి మొగ్గాలు నేసి మానవ ప్రాణాలు కాపాడుతున్న మా పద్మశాలీలకు ప్రభుత్వాలు రాజకీయంగా దెబ్బతీస్తున్నారు. ప్రత్యేకంగా జనాభా ఈ యొక్క సర్వేలో మా పద్మశాలీల మనోభావాలను మరి ఎక్కువ దెబ్బతీయడం జరిగింది. కాబట్టి మేము ఈ వేదికతో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలి గ్రహీతగా పద్మ అవార్డు, పద్మశ్రీ అవార్డులు ప్రభుత్వాలు ఇస్తే మాకు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఆ దేవుళ్లే మాకు పద్మశాలిగా పుట్టించారు. మాకు మా మనోభావాలను దెబ్బతీస్తే మేము పద్మశాలీలము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. మా సంఖ్య మాకున్నది, అది మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఈ యొక్క సర్వేను దృష్టిలో పెట్టుకొని మరి గత ప్రభుత్వం జనాభా ఎక్కువ చూపించింది, మరి ఈ ప్రభుత్వం తక్కువ చూపించి మా యొక్క హక్కులను మా వాటాలను మా రాజకీయ వాటా కూడా మీరు దొంగచాటుగా మీ అగ్రకులాలకు ఇస్తున్నారు. మేము ఖండిస్తున్నాం. మా సత్తా మేము నిలబెట్టుకొని మేము ఎలాంటి ఉచితాలకు ఎలాంటి వాటికి మేము లొంగకుండా మా సత్తా ప్రభుత్వానికి తెలియజేస్తాం. దయచేసి మేము అప్పీల్ చేస్తున్నాం, మా సంఖ్యను మళ్ళీ సర్వే చేసి మా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మా మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కాబట్టి
ఈ విధంగా వేదిక నుంచి మీకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒకసారి పునరాలోచించి ఈ యొక్క సర్వే చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేని ఎడల రాజకీయంగానే మేము ఎదుర్కోగల శక్తి మాలో ఉన్నదని తెలియజేస్తున్నాం. పద్మశాలిల ఐక్యత వర్ధిల్లుతుంది. జై పద్మశాలి, జై జై పద్మశాలి. మీడియా మిత్రులకు, మా కుల బాంధవులకు, పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం. నేను గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ను. నా పేరు పాష్కంటి మల్లేష్. ఈ మధ్యన జరిగిన కులగణనలో చాలా తప్పుల తడకగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బీసీలది మొత్తానికే తక్కువ చేసి చూపెట్టడం చాలా అన్యాయం. ఇది దానిలో మరీ పద్మశాలులను మరీ తక్కువ చూపెట్టడం, 12 లక్షలు చూపెట్టడం చాలా అన్యాయం. ఇది తక్కువలో తక్కువ మా పద్మశాలీలు 30 లక్షల మంది మినిమం ఉంటారని నేను అనుకుంటున్నాను. అది మేము ఒకవేళ సర్వే కావాలంటే మేము మా కుల సంఘాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో, వాళ్ళందరి తరఫున మేము కూడా సర్వే చేయించి ఒకవేళ మేము సమర్పించమంటే గవర్నమెంట్ కు సమర్పిస్తాం. దయచేసి గవర్నమెంట్ అంటే మా అభ్యర్థనను మన్నించి మళ్ళీ ఒకసారి కులగణన చేసి మా పద్మశాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జై పద్మశాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. మళ్ళీ తోటి మా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అన్ని మా ఒక కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మొన్న అయితే సర్వే చేశారో అది మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాలి. ఎందుకంటే ఖాళీ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ లోనే మనం చూసినట్టయితే మషీరాబాద్ లోనే 45 నుంచి 50 వేల మంది ఉంటారు. ఉప్పల్లో 35 నుంచి 40 వేల మంది ఉంటారు. ఎల్బీ నగర్ లో 50 నుంచి 55 వేల మంది ఉంటారు. కార్వాన్ నియోజకవర్గంలో 45 నుంచి 50 వేల మంది ఉంటారు. అదేవిధంగా కుతుబులాపూర్ కాన్స్టిట్యున్సీలో 60 నుంచి 70 వేల మంది ఉంటారు. ఖాళీ ఈ రోజు మన గ్రేటర్ హైదరాబాద్ లోని శాసనసభలు అడిగితే చెప్తారు ఎంతమంది పద్మశాలి ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది. కాబట్టి గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి మళ్ళీ ఒకసారి దీన్ని రీసర్వే చేయాలన్నా, లేకుండా మీరు శాసనసభలో కూర్చొని మీ ఒక ఎమ్మెల్యేని కూర్చొని అడిగినా చెప్తారు. ఈ రోజు మనం ఈ రోజు చెప్పే ఎంతమంది నియోజకవర్గంలో పద్మశాలి ఉన్నారు అంటే వాళ్ళు కూడా లెక్క పెట్టి చెప్తారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి మీరు రీసర్వే చేస్తారని కూడా మీరే కూర్చొని సమీక్షి మళ్ళీ దీన్ని మళ్ళా మీరు దీన్ని బయట మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి చూస్తారో మీరే చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విన్నపిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు ఒలకాటి రాజ్ కుమార్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, మరి తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి తెలంగాణ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం అనేది ఏదైతుందో అదొక మంచి శుభకార్యం, శుభ పరిణామం. కానీ జరిగినటువంటి దానిలలో ఎక్కడా లేని విధంగా కేవలం పద్మశాలీలకు మాత్రమే జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సవరించాలి. సవరించే అంతవరకు ఖచ్చితంగా ఏ ఉద్యమానికైనా కానీ తెలంగాణ పద్మశాలి సంఘం ముందుంటుంది. ఎందుకంటే ఇవాళ చేసినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే ద్వారానే రాబోయే 10 సంవత్సరాల్లో పద్మశాలీలకు జరిగేటువంటి న్యాయం గాని అభ్యున్నతి గాని ఏదైనా గాని ఈ యొక్క సమగ్ర సర్వే మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్ లో ఎంత బడ్జెట్ పద్మశాలీలకు కేటాయించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఎంత మంది పద్మశాలీలకు అవకాశం కల్పించాలి అనేది ఈ యొక్క సర్వే మీద ఆధారపడి ఉంటది. మరి అట్లాంటి సర్వేలో ఇవాళ పద్మశాలను తక్కువగా చేసి చూపించడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పద్మశాలీల యొక్క సంఖ్య ఒక్కటే ఏ విధంగా తగ్గిపోతుంది రాష్ట్రంలో. ఇవాళ బీసీలలో 150కి పైగా కులాలుంటే అందులో పద్మశాలి సంఘం, పద్మశాలి కులం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కులము, ఒక పెద్ద కులం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలే పద్మశాలీలతో నిండిపోయినటువంటి సందర్భం ఎన్నో చోట్ల ఉంది. ఇవాళ నల్గొండ జిల్లా తీసుకుంటే అగ్రస్థానం పద్మశాలీలది. కొన్ని మండలాలను తీసుకుంటే అగ్ర మండలాలు పద్మశాలీలై, కొన్ని ఊర్లకు పోతే ఆ ఊరు మొత్తం పద్మశాలీలే ఉంటారు. అట్లాంటి సందర్భాలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలను కేవలం 12-13 లక్షలు చూపించడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి చేపట్టాలి. మన భారతదేశంలో
ఒకసారి సర్వే చేసిన తర్వాత తిరిగి దాన్ని రీసర్వే చేసే దాంట్లో బీహార్ రాష్ట్రం ముందుంది. రీసెంట్ గా మనం చూసినాం, బీహార్ రాష్ట్రంలో కూడా సేమ్ ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుడు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రెండోసారి సర్వే చేసింది. అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలుల యొక్క సంఖ్యను నిక్కచ్చిగా చెప్పేంత వరకు ఈ సమగ్ర సర్వేను మళ్లీ చేయించాలి. అప్పుడే పద్మశాలులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యారంగంలో గాని, ఉపాధి రంగాల్లో గాని, లేకపోతే పారిశ్రామిక రంగంలో గాని, ప్రభుత్వ ఉద్యోగాల్లో గాని, బడ్జెట్ కేటాయింపులో గాని ఏ రంగంలో కూడా పద్మశాలీలు చాలా వెనక్కి నెట్టివేయబడతారు. అన్నిటికీ కారణమైనటువంటి ఈ సమగ్ర సర్వేను ఎక్కడ ఏ లోపం ద్వారా ఈ విధంగా జరిగింది అనేది ప్రభుత్వం పరిశీలించాలి, తిరిగి రీసర్వే చేయాలి. ఎందుకంటే ఒక కులం లేకపోతే ఒక ప్రజానీకం, జనాభాలో ఒక వర్గం తగ్గిపోవడానికి సందర్భాలు లేనేలేవు. ఉండాలి అంటే కేవలం మూడు కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ వర్గంలో సంతానం అనేది నిలిచిపోవాలి. నెంబర్ 2, ఆ యొక్క వర్గంలో మరణాలు అధికంగా ఉండాలి. నెంబర్ 3, ఆ వర్గం పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలస వెళ్ళాలి. ఈ మూడింట్లో ఏది జరిగిందని చెప్పి ఇవాళ పద్మశాలి యొక్క సంఖ్య తగ్గిపోయింది. దానికి కారణాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి పద్మశాలి చాలా పెద్ద కులం, చాలా పెద్ద వర్గం. కాబట్టి దీన్ని తిరిగి లెక్కించాలి. బీహార్ రాష్ట్రాన్ని నమూనాగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తిరిగి రీసర్వే చేయించాలని చెప్పి పద్మశాలి సంఘం నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమగ్ర సర్వేకు పద్మశాలి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీసీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేరు. వాళ్ళ అధ్యక్షత అనేది జరగలేదు. అది కూడా ఒక లోపభూయిష్టంగా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము పద్మశాలి సంఘం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మళ్ళొకసారి రీసర్వే చేయాలి. పద్మశాలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. తగ్గుతుంది అని చూపించినటువంటి చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఒక్కటే మొట్టమొదటిసారి. ఈ యొక్క కులమే కాదు, ఏ ఒక్క కులం కూడా జనాభా పెరుగుతున్నప్పుడు కులం యొక్క ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది కానీ ఏ విధంగా తగ్గుతుంది? కాబట్టి తగ్గినటువంటి సందర్భం ఏ కులానికి లేదు. మొన్న జరిగినటువంటి సమగ్ర సర్వే లోపభూయిష్టమైనది. దాన్ని తిరిగి రీసర్వే చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మీడియా మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేయాలి. ఒక పద్మశాలిలకే కాదు, పక్కన ఉన్నటువంటి పద్మశాలి ఏతర వర్గాలకు కూడా ఈ విషయాన్ని తెలవాలి. కావాలని ఒక వర్గాన్ని అనగదొక్కాలని, వాళ్ళు ఎక్కడా కూడా రాణించకూడదు అన్నటువంటి దురుద్దేశంతో జరిగినటువంటి ఈ జనాభా లెక్కల్ని మేము ప్రాతినిధ్యంలోకి తీసుకోవడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా తిరిగి దాన్ని రీసర్వే చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. My name is Dr. C.H. Chandrudu, Electricity Department.